హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా మంది అడుగుతున్నారు, అన్న యూత్ మొబిలిటీ వీసా అంటే ఏంటి, అసలు ఎలా అప్లై చేయాలి ఏంటని చాలా మంది అడుగుతున్నారు. దాని గురించి ఈ వీడియో కూడా. అసలు యూత్ మొబిలిటీ వీసా అంటే ఈ యూకే యొక్క ఎన్రోల్మెంట్ని మన ఇండియన్స్ కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి ప్రతి ఇయర్ 3000 ఈ వీసాలు అనేది ఇస్తుంది ఈ యూత్ మొబిలిటీ వీసా నుంచి. సో దీనికి వచ్చేసి ఎలిజిబిలిటీ వచ్చేసి 18+ ఏజ్ ఉండి, మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి, పాస్పోర్ట్ ఉంటే సరిపోద్ది. ఇది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి చాలా యూజ్ అవుద్ది. అదేవిధంగా మీ ఏజ్ 30 లోపు ఉండి పాస్పోర్ట్ ఉంటే దీనికి డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఈ లింక్ అనేది ఈ వీడియో చివరిలో మీకు ఎలా అప్లై చేయాలనేది మొత్తం టోటల్గా ఇన్ఫో అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఏదైనా కానీ మీరు ఖచ్చితంగా యూత్ మొబిలిటీ వీసా అప్లై చేసుకొని మీరు డైరెక్ట్గా యూకే వచ్చి 2 years పార్ట్ టైం అనేది ఫ్రీగా చేసుకోవచ్చు. ఈ 2 yearsలో మినిమం 20-30 lakhs అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే మెయిన్ టెక్ రేపు జరగబోయే మెయిన్ టెక్కి స్టడీ పర్పస్ మీద వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇది చాలా మంచి అవకాశం. అదేంటంటే వీళ్ళకి యూత్ మొబిలిటీ వీసా డ్రాప్ చేస్తే, యూత్ మొబిలిటీ వీసా వస్తే ఇంకా మనం స్టూడెంట్ వీసా వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడికి వచ్చేయచ్చు. ఇది 0 ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది అప్లికేషన్ చేసేటప్పుడు. ఫస్ట్ అప్లికేషన్ చేసిన వెంటనే మీకు అనేది అప్లికేషన్ సబ్మిట్ లింక్ వస్తుంది, సబ్మిట్ అప్లికేషన్ లింక్ వస్తుంది. తర్వాత వచ్చేసి 2 weeksలో అనేది బ్యాలెట్ రిజల్ట్ అనేది వస్తుంది. రిజల్ట్ వచ్చిన వెంటనే మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది మినిమం మీరు ఆ వీసా సక్సెస్ అయిపోయిన తర్వాత, బ్యాలెట్ యూత్ మొబిలిటీ వీసా వచ్చిందని కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మీకు 3 lakhs దాకా ఛార్జెస్ ఉంటాయి. అవేంటంటే మీరు బ్యాంక్ అకౌంట్లో 28 days మెయింటైన్ చేయాలి అమౌంట్, అంతే. దాంట్లో ఏ ఇబ్బంది ఏం లేదు. ఆఫ్టర్ వీసా వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా యూకే వచ్చేసి ఫుల్ టైం 40 hours వీక్ వర్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఎన్ఐపీ వచ్చేసి మినిమం 13 pounds దాకా ఉంటుంది. సో మీలో ఎవరైనా కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, లేదా మేము యూకేని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాం, యూకేలో ఎంజాయ్ చేయాలనుకుంటున్న వాళ్ళకు కూడా ఇది మంచి అవకాశం. ఇలా ప్రాసెస్ అనేది ఎలా చేయాలి ఒకసారి వినండి. లింక్ క్లిక్ చేశాక ఫస్ట్ మై సెల్ఫ్ మనమే అప్లై చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఇండియా, ఏ కంట్రీ కంటే ఇండియా టైప్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి పాస్పోర్ట్ నెంబర్, నేను ఒక డమ్మీ పాస్పోర్ట్ నెంబర్ ఇచ్చాను. కంట్రీ, మన పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ ఇవ్వాలి, అంతే సింపుల్. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాము. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాము. దాని తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ తర్వాత నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అది ఇంటి పేరు ఇవన్నీ ఇచ్చిన తర్వాత లాస్ట్ ఒక ఈమెయిల్ ఎంట్రీ చేస్తాము. మనకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేశాక క్లిక్ కొడితే మీరు బ్యాలెట్లోకి ఎంటర్ అయిపోవడానికి